ఈరోజు మనం పూరికి ఉర్లగడ్డ మసాలా ఎలా తయారు చేయాలో చూద్దామండి. దానికి ఫస్ట్ 3 ఉర్లగడ్డలను కట్ చేసుకొని కుక్కర్లో వేసి 2 గ్లాసులు నీళ్ళు పోసి 3 or 4 విజిల్స్ వచ్చాక దీన్ని బయట తీసుకుందాము. తీసిన ఉర్లగడ్డలని తోలు తీసి ఇలాగ కత్తితో కట్ చేసుకుందాము. స్మాష్ చేయనక్కర్లేదు. యాక్చువల్లీ స్మాష్ చేయాలి, బట్ ఇది బాగా ఉడికిన వల్ల జస్ట్ కట్ చేస్తేనే బాగా స్మాష్ అయినట్టు వచ్చేసింది. ఇప్పుడు మసాలా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఫస్ట్ ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడెక్కాక నూనె 3 or 4 స్పూన్స్ వేసుకొని 1 స్పూన్ మినపప్పు కలిసిన ఆవాలు చిట్టపట అన్నాక 1 స్పూన్ శనగపప్పు వేసుకుందాం. 1 or 2 స్పూన్స్ వేసుకుందాం. దీంట్లో శనగపప్పు అయితే మాడిపోకూడదు, ఇక్కడ జస్ట్ ఫ్రై అయితే చాలు. ఈ స్టేజ్లో ఇంకా ఒక బిగ్ సైజ్ ఉల్లిపాయని కట్ చేసి వేసుకుందాము. పొడవుగా కట్ చేసి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో వేసుకొని దీన్ని బాగా వేపుకుందాము. జనరల్గా ఇక్కడ ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే మనం తిరుబాత్ చేసేటప్పుడు ఏ ఇంగ్రీడియంట్స్ అయినా మాడిపోకూడదు. ఈవెన్ ఆవాలైనా మనం వేసుకున్న శనగపప్పు అయినా ఉల్లిపాయ అయినా ఇక్కడ మాడిపోకూడదు. అదే ఇక్కడ ఇంపార్టెంట్. ఇప్పుడు కొంచెంగా కరివేపాకు వేసుకుందాం. 2 పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకుందాం. కొంచెంగా అల్లం, దీన్ని కూడా స్మాల్ పీసెస్గా కట్ చేసి దీంట్లో వేసుకొని మనం వాడుచుకుందాము. ఇది బాగా సాఫ్ట్ అయ్యే వరకు వాడుచుకుంటే చాలండి. ఉల్లిపాయ బాగా బ్రౌన్గా రావాల్సిన అవసరం లేదు ఇక్కడ. సో బాగా సాఫ్ట్ అయితే చాలు. కొంచెం సాల్ట్ ఉప్పు వేసుకొని వాడుచుకున్నారంటే ఇంకా సాఫ్ట్గా వస్తుంది ఉల్లిపాయ. సో ఇలాగ వాడుచుకునేసి ఒక బిగ్ సైజ్ టొమాటో కట్ చేసి దీంట్లో యాడ్ చేసుకుందాము. ఈ స్టేజ్లో స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి టొమాటోని కూడా బాగా వాడుచుకుందాము. టొమాటో బాగా స్మాష్ అవ్వాలని అవసరం లేదు, లైట్గా వాడుచుకుంటే చాలు. ఒక 1 minute దాకా ఇలాగ వాడుచుకొని కాసేపు తాలి మనం ఆల్రెడీ స్మాష్ చేసుకున్న పొటాటోని దీంట్లో యాడ్ చేసి మిక్స్ చేసుకుందాం. ఈ డిష్ చాలా క్విక్గా రెడీ అయిపోతుంది అండ్ ఈజీ కూడా. పూరికి డఫ్ ప్రిపేర్ చేయడానికి టైం తీసుకుంటుంది, కానీ సైడ్ డిష్ అయితే గబాన్ అయిపోతుందండి మనకి. ఉల్లగడ్డ యాడ్ చేశాక 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఇది అన్ని చోట్ల పట్టేటట్టు మనం మిక్స్ చేసుకుందాం బాగా. అండ్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని దాన్ని కూడా మిక్స్ చేసుకుందాము. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే అన్నీ మనం మిక్స్ చేసేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. ఇప్పుడు మనకు సరిపడంత నీళ్ళు వేసుకొని దాన్ని కూడా బాగా మిక్స్ చేసుకుందాము. నేనైతే ఇక్కడ 3 మెంబర్స్కి చేస్తున్నాను. సో నాకు వాటర్ ఇంత చాలు. మీరు ఎన్ని మందికి చేసుకుంటారో అంత వాటర్ పోసుకోండి. ఒకవేళ వాటర్ దాస్తే అయితే వాటరీగా ఉంటుందేమో ఫీల్ చేయొద్దు. ఫైనల్గా మనం శనగపిండిని నీళ్ళలో కలిపి పోసామంటే అది లైట్గా థిక్ స్టేజ్కి వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం బాగా ఉడకపెడదాము. ఆ పొటాటో స్మెల్ బాగా వస్తుంది మనకి. అప్పటి వరకు మనం దీన్ని ఉడకపెట్టేసి అప్పుడప్పుడు మిక్స్ చేస్తూ ఉండండి. ఇప్పుడు ఆల్మోస్ట్ 3 మెంబర్స్కి సరిపోయేంత స్టేజ్కి వచ్చింది డిష్. సో ఈ స్టేజ్లో నేను 1 టేబుల్ స్పూన్ శనగపిండిని నీళ్ళలో కలుపుకొని పెట్టుకున్నాను. సో దాన్ని ఈ స్టేజ్లో మిక్స్ చేసుకొని 60 సెకండ్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన డిష్ రెడీ అండి. ఇది ఎంతో చాలా ఈజీగాను క్విక్గా చేసే డిష్ ఇది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని దీన్ని కూడా ఒక మిక్స్ ఇచ్చేసి దీన్ని సర్వ్ చేశారంటే చాలా టేస్టీ అయిన ఉల్లగడ్డ మసాలా రెడీ అండి. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకుందాం. పూరి వేసుకొని దీంట్లో కొంచెం మనం ఎంతో టేస్టీగా రెడీ చేసి పెట్టుకున్న ఉల్లగడ్డ మసాలాని దీంట్లో పెట్టుకొని తిన్నారంటే అంత బాగుంటుంది టేస్ట్. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి. అండ్ మై ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.